మిమ్మల్ని చూసి మీ మాటలు చూసి మీరంటే నాకు చాలా 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 మా దిల్ ఖుషి అయిపోయింది. నాకు ఈ డౌట్ మీరు క్లియర్ చేయాలి, సినిమా తీయాలి అనేసి మీకు ఎలా అనిపించింది? వస్తే డబ్బులు వస్తే మా ఊర్లో హై స్కూల్ ఉంది. పొలం పని పెట్టలా లేదా సినిమా పని పెట్టలా, ఏది మీకు మంచిది? ముందు రెడీగా ఉంటుంది సినిమా అనేది. హాయ్ అండి, నేను మీ గబ్బర్ సింగ్ రాజశేఖర్ని. స్పిరిట్ నాట్ వన్ ఈ మూవీ నేను చేసి కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కోసం రెడీగా ఉన్నది. అయితే ఈ ప్రొడ్యూసర్ గారు పేరెంట్స్ ఇద్దరు కూడా ఒక యూట్యూబ్లో చిన్న లింక్ ఇచ్చారు. ఆ లింక్ నేను చూడటం జరిగింది. చూసి మనసు తట్టుకోలేకపోయాను, మనం చూడాలని అనిపించింది. చూడటానికి వచ్చాను, ఇప్పుడు కళ్ళారు చూశాను, చాలా సంతోషం ఉంది. అయితే వాళ్ళ ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను చేసిన సినిమా నేను చూడాలి వాళ్ళని అనేసి ఈరోజు రావడం జరిగింది. చూశాను, సంతోషం ఉంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది. మేము అందరూ కూడా కంపల్సరీ చూడాలి. ఈ సినిమాని డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ని కూడా మీ ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, బాగున్నారా? మీరు ఎప్పుడు వస్తారా, మిమ్మల్ని ఎప్పుడు కలవాలా అని నాకు చాలా ఆశ ఉంది. అసలు నేను వచ్చానని తెలిసింది నాకు. నిన్నే నేను కలవాలి యాక్చువల్గా. అయితే నాకు వేరే షూటింగ్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను. చెప్పించండి. మిమ్మల్ని చూసి మీ మాటలు చూసి మీరంటే నాకు చాలా 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 మా దిల్ ఖుషి అయిపోయింది. మిమ్మల్ని ఎప్పుడు కలవాలి అని నేను షూటింగ్ ఎప్పుడైతే చూశాను. నిన్నే కలవాలి. ఈరోజు షూటింగ్ లేదు, సండే రోజు. అయినా మేము కలవాలని ఆశతోటి వచ్చింది. చాలా సంతోషం. అసలు ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? ఎవరైనా ఉంటే దానికి లింక్ ఉంటుంది, ఎవరైనా ఉంటుంది కానీ ఏదో నాకు సినిమా చూద్దామని పుట్టేని పొన్నాం సినిమా చూసా. వా ఆ సినిమా చూసిన కానించి అట్ట చేద్దాం అనిపించింది. మీరు ఎందుకు ఆయన్ని అంత ఇబ్బంది పెట్టి పొలంతా పనిచేస్తే మళ్ళీ ఆయన ఇడిసిపోయి సినిమా చూపించడం? చూడాలి, పుట్టింటికి రాసి వెళ్ళని సినిమా చూస్తే ఏడిపోతుంది. అట్లా ఏడిపించేందుకు ఆమెలాగా మనం కూడా చేయాలి, మనం కూడా చేసి ఆ సినిమా చూడాలి అని అట్ట పట్టుదల వచ్చేసింది నాకు. అయితే అప్పుడు మీరు పుట్టినరాజు చూసి అన్ని చూసి మొత్తం సినిమా చేయాలని చెప్పేసి మీరు ఇందులో డబ్బులన్నీ దాచిపెట్టి ఆ డబ్బులన్నీ ఇచ్చేసి సినిమా చేసేది. ఆ డబ్బులు కూడా వద్దన్నారు వీళ్ళు. వద్దంటే నేను చేయాలని తీసుకున్నా. నాకు సినిమా అంటే ఇష్టం, జనంలోకి వెళ్ళిపోవాలని నాకు ఇష్టంగా ఉందని చెప్పి అంటే ఆయన బాగా దొల్లాడేవాడు. మీరు అనుకున్నది సాధించారు, సినిమా తీశారు. సినిమా పేరు స్పిరిట్. ఆ స్పిరిట్ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. మీ ఊరు వచ్చి మీ ఇంట్లో ఉండి మీరు పెట్టిన ఫుడ్ తిని మీరు పెట్టిన పప్పు తిని పగలంతా మీ ఇంట్లో ఉండి నైట్ అంతా షూటింగ్ చేసి చాలా కష్టపడి చేశాను. నేను పరిగెడుతుంటే నా వెనకాల 3 దెయ్యాలు, ఇటు లెఫ్ట్ వెళ్తుంటే ఎర్ర దెయ్యం, ఇటు వస్తుంటే నల్ల దెయ్యం, అటు వస్తుంటే తెల్ల దెయ్యం. ఆ దెయ్యాలు వచ్చి నన్ను అటాక్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు భలే భయం వేసింది. రక్తం ఆ పేర్లు అన్ని ఎప్పికొని తింటుండే వరకు నాకు చాలా భయం వేసింది. భయం వేసి నేను పక్కకి వెళ్ళిపోతుంటే చూద్దురమ్మా వెళ్ళిపోతాను, నువ్వేంది అంటా ఉన్నారు. నాకు బాగా భయం వేసింది అని చెప్పి నేను పక్కకు పోయా. ఆ రక్తము ఆ పేగులు అన్ని పీక్కొని తింటా ఉన్నారు, 3 అలా అమ్ముకొని. నాకైతే చాలా భయం వేసింది. భయం వేసింది. నేను చూడలేనని పక్కకి వెళ్ళిపోయా. సినిమా షూటింగ్ చేస్తుంటే పక్కకి వెళ్ళిపోయాను. అంటే షూటింగ్ చేస్తున్నప్పుడే మీకు ఎలా అనిపించింది? అంటే సినిమా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది అనిపించింది. రక్తం గిత్తం చూసేసరికి అనేది అదొక థాట్ కాక ఈ సినిమాలు తీసి పెట్టుబడి పెట్టి వచ్చేదానికి లాభం తీసుకుంటారు, రాకపోతే పోతుంది. అది వస్తుందో పోతుంది కాబట్టి వాళ్ళు మీరు కష్టపడిన డబ్బే వస్తుందో రాదో అనేది అవగాహన లేకుండానే కష్టపడితే వస్తే వచ్చింది పోతే పోయిందని డబ్బులు అలా పెట్టి సినిమా తీస్తే మీకు పొద్దున్న తయారావు అనేది కదా నా పట్టుదల. అయితే ఇది మాతండం గురించి ఒక చీర కట్టమని చెప్పి అడిగింది. దాన్ని చూసిన ఇట్లా దెయ్యాలు వెంబడబడి ఒకరినొకరు చంపుకొని దెయ్యాలు చంపేది విధానం ఉండదు అరారంటే అలా మాతండు దాని గురించి చేస్తారేమో అట్లా ఉండదు. నాకు మీ ఇంటికి ఎదురు రూమే ఇచ్చారు. అప్పుడు మే నెల యాసకాలం డే అంత రూమ్ కూడా ఫ్యాన్ కూడా పెట్టి చేశారు. నైట్లో వచ్చేసి మరి షూటింగ్కి వెళ్ళాలి. షూటింగ్లో మీరు పాపం నైట్లో వంట చేసుకుని ఆ పప్పు కానీ సాంబార్ కానీ లేకపోతే ఆ చికెన్ కానీ ఆ మటన్ కానీ అన్నీ చేసి అక్కడ నుంచి ఒక ఆటోలో పెట్టుకుని మా దగ్గరికి వచ్చే ఎడమలకు ఫారెస్ట్లోకి
అందరికి పెట్టి మాతో పాటు నైట్ అంతా స్పెండ్ చేసి మళ్ళీ పగలు మళ్ళీ మాకు అందరికి టిఫిన్ వండి చేసి పెట్టేవారు. మీరు ఎప్పుడు నైట్ పగలు కష్టపడితేనే ఉన్నారు. ఏమైనా పగలు పడుకున్నాడు నైట్ కష్టపడాము. మీకు ఎలా అనిపించింది? మీరు అంత దూరం నుంచి వచ్చి మంచి మంచి ఉండే కాడ ఇంత అడవులోకి వచ్చి మీరు ఇంత కష్టంగా చేస్తున్నారంటే మిమ్మల్ని చూసి కామైతే పక్కే పోయింది. నేనైతే అక్కడ మీ దగ్గర నుంచి అన్నం తీసుకొచ్చి అడుగుతానంటే మీ దగ్గరే ఉంటాయి. అడవులో రావాలని మాకు అనిపిస్తుంది. ఆ కాన్సెప్ట్ అలా ఉన్నది కాబట్టి, ఆ సినిమా సబ్జెక్ట్ అలా ఉంది కాబట్టి అది అక్కడే తీయాలి కాబట్టి డైరెక్ట్గా ఎంతో కష్టపడి అక్కడికి వచ్చి ఆ లొకేషన్ అన్ని చూసి ఆయన సెలెక్ట్ చేసుకుని షూట్ చేశారు. అక్కడ అందుకని మేము అక్కడికి వచ్చాము. ఆయన ఎక్కడ చేయమంటే అక్కడ చేయాలి, ఎలా చేయమంటే అలా చేయాలి, ఆయన తయారు బట్టి చేయాలి. అప్పుడు మీరు లొకేషన్కి వచ్చి అన్ని చేసి ఇంత కష్టపడినందుకు మీరు కూడా వచ్చి ఆ నైట్ మాతో పడుతున్నారు. తయారు చేసిందని చెప్పగానే నేను అది తీసుకొని మొత్తం మీ దగ్గర కూర్చొని నైట్ మీరు చేసి పేరు మొత్తం దగ్గర కూడా చూస్తూ ఉంటాను. నేను కూడా ఇట్లా ఉంటుందా సినిమా అనేది. సినిమా అంటే కష్టమా అనిపించింది. ఆడ చూపించడానికి ఏమో ఏం లేదు, అక్కడ డిస్క్లూజ్గా అనుకుంది. ఆడ మీరు పడే సమాంతం మేము చూసి సినిమా కూడా మంచి పంతాన్ని అనిపించింది నాకు. మాకన్నా మీరే ఎక్కువ కష్టపడారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము కెమెరా ముందే కష్టపడతాం. మీరు కెమెరా వెనకాల ఎంతో కష్టపడతాం. పంటలలో పండించుకుంటూ వీటి అందిస్తుంది. మీరు ఏ పని చేస్తారు, ఏమేమి ఫలాలు చేస్తారు? మేము వ్యవసాయం చేస్తుంది ఫస్ట్ నుంచి. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు పొలం అయితే 15 ఎకరాల పొలం ఉంది. అమ్మ మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాల పొలం ఉంది. 10 ఎకరాల్లో పండిస్తారా మీరు? మొత్తం పండిస్తాం. 10 ఎకరాల పొలం పండిస్తాం. ఓకే. ఎకరానికి ఒక దాంట్లో ఏమేమి వేస్తారు ఐటమ్స్? ఒక సద్దేస్తాం, 1 ఎకరాలు 4 ఎకరాలు కంది వేసుకుంటాము, ఒక 4 ఎకరాలు జొన్న వేసుకుంటాము. జొన్న, కంది, రాగి ఎన్ని వేసుకుంటాం కదా. ఎన్ని వేసుకున్నప్పుడు ఎకరాకు వచ్చి 3 కేజీలు కందులు అయితే వేస్తాం. విత్తనాలు 3 కేజీలు వేస్తాం. 3 తవలు అంటాం మనం అక్కడ వేస్తాం. మామూలు సద్దలు అయితేనేమో 4 కేజీలు ఇస్తాం ఎకరాకి. జొన్నలు అయితే కూడా 4 ఇస్తాం. ఇస్తే అప్పుడు బాగా పండుద్ది. ఎకరా వచ్చి 10 క్వింటాలు 10 క్వింటాలు. జొన్న సద్ద రాగులు అయితే 5 క్వింటాలు అట్ట అవుతాయి. అయినప్పుడు అవి అమ్ముకుంటాం. సంవత్సరానికి ఎన్ని పంటలు వస్తాయి? సంవత్సరానికి 3 పంటలు. అంటే మేమంటే షూటింగ్ ఉన్నప్పుడే 4 రోజులు షూటింగ్ చేసి 4 రోజులు కూర్చున్నాం. మీరు 24 గంటలు శాఖ చేయటమే. విత్తనాలు వేయాలి, పండించాలి, పండించి కోసుకోవాలి. 3 నెలలకు ఒకసారి పంట పండుద్ది. 2 నెలలు ఆగుద్ది, మళ్ళీ వేసుకుంటాం. మధ్యలో 3 నెలలకు ఒక పంట పండుద్ది అనమాట మాకు. తినడానికి సరిపోతుంది. మేము తినగా కూడా 10 బత్తాలు 20 బత్తాలు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాని నెక్స్ట్ పంట మళ్ళీ మినుమనో అదనేది మళ్ళీ రెండో పంట దాని ఖర్చు తిరిగిపోతాం. 300 రోజులు పంటలో పాడి గీడని చూసుకుంటాం. మరి సినిమాల్లోకి వచ్చారు. ఈ సినిమాలో ఎంత ఏం పని చేస్తారు వీళ్ళు? ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటారు, ఏంటి, మీకు ఏమో తెలుసు? సినిమా గురించి మాకు తెలీదు. డబ్బులు సంపాదించుకున్నాం, చేయాలని చేపించుకున్నాం అంతే. సినిమా గురించి తెలుసు? సినిమా గురించి మాట తెలియదు. వ్యవసాయం అంటే ఏదైనా చేయగలం కానీ సినిమా అనేది ఒకటే తెలుసు. కానీ దాంట్లో ఏం చేయాలా, ఏమేమి చేసేది మాకు అసలు దాని గురించి తెలియదు. ఖచ్చితంగా చూసేదానికైతే ముందు రెడీగా ఉంటాం. మేము సినిమా అనేదానికి ఏదైనా మాకు నచ్చిన సినిమా చూసేదానికైతే ముందే ఉంటాం. కానీ ఆ సినిమాలో ఏం పెట్టేది తెలియదు, ఏం చేసేది కూడా తెలియదు. ఇప్పుడు మాకు అర్థమైంది మీరు వచ్చి నాకు వీళ్ళకి ఎంత ఇది ఉందని. మీరు బడి ఆశలు చూసి అది ఎంత కష్టం ఉంది, మాకంటే ఎక్కువ కష్టం అనిపించింది నాకైతే. అది సార్ సినిమాలో కష్టాలు అనేది మీకు కూడా అర్థమైంది. మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా కష్టాలు పడి మీరు సినిమాలు తీయాలని ఉన్నదా? నాకైతే దాని మీద అంత పోరాడలేదు. పనులు చేసి అన్ని పండించుకుని అన్ని అయిపోయింది. అదే కాకుండా మీరు సినిమా పెళ్లి వచ్చారు. సినిమా పెళ్లి ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు మీకేం తెలుసు? ఏం తెలీదు నాకు. సినిమా చేపించుకోవాలి, వాళ్ళు కష్టాలు పడుతుంటే ఆ కష్టాలు చూసి అట్లా సినిమా చేపివ్వాలి. నేను ఈ డబ్బులు సంపాదించుకొని ఏం చేయాలి? డబ్బులతో దేవుడితో చూసి దానికి దండం పెట్టుకుంటారు అందరికి. ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది నాకు తెలుసు. అయితే మంచి సక్సెస్ కొట్టిన తర్వాత వచ్చిన డబ్బుతో మీరు ఏం చేస్తారు? వస్తే డబ్బులు వస్తేనే మా ఊర్లో హై స్కూల్ ఉంది. హై స్కూల్ పిల్లలకి బొక్కులు, గుడ్డలు, పెన్నులు ఎన్ని తీసిచ్చి వాళ్ళకి నేను సప్లా చేస్తా. కంపల్సరీగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మామూలుగా కాదు, అందరికన్నా అతి మెజార్టీ తోటి మీరు హ్యాపీగా అనుకున్నట్టు సక్సెస్ చేస్తారు.
షర్ట్స్ అయితే నిన్నే తీసుకెళ్ళి మా ఊరు పిల్లలందరికీ అన్ని ఇప్పించేస్తా. హై స్కూల్ పిల్లలకి గుడ్డలు అన్ని ఇప్పించేస్తా. ఇంతకంటే ఇంకేం కావాలమ్మా? ఇంత మంచి మనసు పెట్టుకుని ఇంత కష్టపడి ఖర్చు పెట్టి ఫీల్డ్ కానీ ఫీల్డ్కి వచ్చి సినిమా చేసి సినిమాలో డబ్బులు మిగిల్చి ఆ డబ్బులు మరి ప్రజలకు పెట్టాలి, పిల్లలకి పెట్టాలి, బుక్కులు ఇవ్వాలి, స్కూల్కి ఇవ్వాలని అసలు మీ ఆలోచన యాడ్సప్ అమ్మ, యాడ్సప్. ఈ సినిమాకి కంపల్సరీగా నేను చేశాను. అయినా కూడా దానికన్నా సంతోషం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి మంచి మనుషులకి మంచిగా జరుగుతుంది. ఈ సినిమా అందరూ చూడాలి, సక్సెస్ చేయాలి, మళ్ళీ సక్సెస్ మీటింగ్ పాల్గొవాలి. ఇది 30 అంతలుగాను 60 అంతలు 100 అంతలుగాను ఈ పెట్టుబడి రావాలి. ఆ పెట్టుబడిని మీరు పిల్లలకి అందరికి ఆదరించి ఆ పిల్లలకి జీవితాలకి బాగు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మర్చిపోవద్దని ఈ సినిమాని కంపల్సరీగా మీరు అందరూ చూడాలి, ఆదరించాలి, సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వీళ్ళ గురించి చూడండి, నా గురించి కాదు. సినిమా బాగుంటుంది కంపల్సరీగా, నేను చెప్పడం కాదు, చూసి మీరే చెప్తారు. మీరు వీళ్ళిద్దరిని ఆశీర్వదించాలని, వీళ్ళు మళ్ళీ మళ్ళీ తీయాలనేసి కూడా నాకు ఆశగా ఉంది. మీతోటి ఈ షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము కలవటం, ఆ రోజు షూటింగ్లో కలిసాను, మరి ఈ రోజు నేను ఇంటర్వ్యూలో కలుస్తున్నాను. మీరు నాతో డ్యాన్స్ చేయాలి. నేను రోజు ఫేమస్, నేనంటే మీకు గమనించి రాశాను. ఇప్పుడు డ్యాన్స్ చేస్తాను సార్ నేను. ఓకేనా? రండి రండి రండి, వస్తుంది వస్తుంది. One, two, three, 4, 5, 6, 7, 8. లాగండి చక్కగా. అంతే ఎదురుబడి కలిసి ఓకే సూపర్ అండి. థ్యాంక్ యూ. తప్పడానికి కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ అమ్మా, వస్తా.